హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్. ఈ ఏపీ ట్రిపుల్ ఎంట్రన్స్ టెస్ట్ 2020కి సంబంధించి మోడల్ పేపర్లో మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి 24 క్వశ్చన్స్ వరకు కూడా లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 25th నుంచి 50th క్వశ్చన్ వరకు మ్యాథమెటిక్స్కి సంబంధించి మరి కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి పాయింట్ ప్రతి క్వశ్చన్ కూడా మరి మంచి స్టాండర్డ్లో ఉన్నాయి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. In the figure A 0,2y and B 2x,0 are the endpoints of the line segment AB. The coordinates of the point C, which is equidistant from the triangle OAB formed with the vertices. సో పక్కనున్న పటంలో ఏబి అనే రేఖాఖండం యొక్క చివరి బిందువులు ఏ 0,2y, బి 2x,0. అయితే ట్రయాంగిల్ ఓఏబిలో త్రిభుజ శీర్షాల నుండి సమాన దూరంలో ఉన్న బిందువు యొక్క సి యొక్క నిరూపకాలు చెప్పండి. అంటే ఇక్కడ మనకి ఓఏబి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓఏబి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బికాజ్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ వాట్ ఏబి. దిస్ ఈజ్ ఏ 0,2y and B 2x,0. So this is O, origin 0,0. We have to find the coordinates of the point C, which is equidistant from O, A and what B. So therefore మనం ఇటువంటి ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం we have to take a circle passing through these 3 points. ఈ 3 points గుండా పాస్ అవుతున్న ఒక సర్కిల్ మనం తీసుకుంటే center of the circumcircle passing through the vertices of a right angle triangle is the midpoint of the hypotenuse. ఈ హైపోటెన్యూస్కి మిడ్ పాయింట్ అయితే ఏదైతే ఉందో అదే మనకు కావాల్సిన ఈక్విడిస్టెంట్ పాయింట్. కాబట్టి ఏబీకి మిడ్ పాయింట్ తీసుకుంటే మనం కావాల్సిన పాయింట్ సి అనేది వస్తుంది. మిడ్ పాయింట్ ఫార్ములా మనకి ఏమవుతుంది, మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ ఈజ్ నథింగ్ బట్ సి ఈజ్ వాట్ x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. వాట్ ఈజ్ x1? 0. What is x2? 2x. 0 plus 2x. 2x/2 is what? x. అదేవిధంగా y1 plus y2. What is y1? 2y. 2y plus 0. 2y. 2y/2 is what? y. So option A is what? Right answer. ఒక లంబకోణ త్రిభుజ శీర్షాల ద్వారా పాస్ అయ్యే పరివృత్త కేంద్రం యొక్క సెంటర్ అనేది ఈ హైపోటెన్యూస్కి మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ద సెంటర్ ఆఫ్ ద సర్కమ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ is what? The midpoint of the hypotenuse. Question number 26. If the points A 1,2, O 0,0, C A,B are collinear అంటే సరేకియాలు అయితే కింద ఉన్న రిలేషన్స్లో ఏ రిలేషన్ కరెక్ట్ అని అడగడం జరుగుతుంది. సరేకియాలు అంటే ఆల్ ద పాయింట్స్ ఆన్ వాట్ లై ఆన్ ద సేమ్ లైన్. ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ని మనం సరేకియాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0, ఎందుకంటే అక్కడ ట్రయాంగిల్ లేదు కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 అనే కాన్సెప్ట్ మీద వెళ్ళొచ్చు. లేదంటే వేరే విధంగా స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ అని తీసుకుని కూడా మనం చేయొచ్చు. బేసిక్ కాన్సెప్ట్స్ వీడియోలో ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేసాము. కాబట్టి ఇక్కడ వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హియర్ 1,2 అండ్ ఓ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఓ 0,0 అండ్ సి ఈజ్ A,B. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కాన్సెప్ట్ లేదా స్లోప్ ఆఫ్ ఏఓ, స్లోప్ ఆఫ్ ఓసి, స్లోప్ ఆఫ్ ఏసి, ఏ కాన్సెప్ట్ కావాలితే ఆ కాన్సెప్ట్ ఇవ్వవచ్చు. స్లోప్ ఆఫ్ ఏఓ ఏమవుతుంది అంటే మనకి y2 మైనస్ y1/x2 మైనస్ x1 ఫార్ములా. స్లోప్కి ఫార్ములా మనం y2 మైనస్ y1/x2 మైనస్ x1 అని చెప్పొచ్చు. లేదంటే పైన కింద కూడా మైనస్ కామన్ తెస్తే y1 మైనస్ y2/x1 మైనస్ x2 అని చెప్పొచ్చు. ఎనీహౌ సో ఇక్కడ మనకి 0 మైనస్ 2 ఈజ్ వాట్ -2/0 మైనస్ 1 -1 అంటే స్లోప్ ఆఫ్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు వాట్ స్లోప్ ఆఫ్ ఓసి. y2 మైనస్ y1 ఇక్కడ b మైనస్ 0 అంటే b/a మైనస్ 0. ఈ మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 2a. b ఈజ్ ఈక్వల్ టు 2a. ఆప్షన్ సి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. Question number 27. A 4,3, B 3,4, C -3, -4 are the vertices of a triangle. Then the length of the median through A on BC is dash units. సో ఇక్కడ మనకి 3 శీర్షాలు ఇచ్చారు. అయితే ఏ గుండా బి మీదకి గీయబడిన మధ్యగత రేఖ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో
ఏ గుండా బీసీ మీదకున్న మధ్యగత రేఖ పొడవు ఎంత అంటే మధ్యగత రేఖ మీడియన్ అంటే మిడ్ పాయింట్ అని తెలుస్తుంది. బీసీకి మిడ్ పాయింట్ ఏమవుతుందో చూడండి. మిడ్ పాయింట్ ఫార్ములా ఇప్పుడే యూజ్ చేసాం మనం. x1 + x2/2 y1 + y2/2 3 - 3 0 0/2 ఈజ్ వాట్ 0 అంటే దిస్ పాయింట్ ఈజ్ వాట్ 0, 0. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏవో ఒక పాయింట్ 0 0 అయితే ఇంకొక పాయింట్ x1 y1 అవుతుంది. మనకు ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ఓఏకి ఫార్ములా x² + వాట్ y² √ 4² + 3² మీన్స్ 16 + 9 25 √25 is what 5. So therefore here option B is the right answer. సో ఏ గుండా బీసీ మీదకి మధ్యగత రేఖ పొడవు అనగానే ఏ మీద నుంచి బీసీ మీదకి ఒక లైన్ తీసుకోండి. దట్ లైన్ పాసెస్ త్రూ వాట్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. బీసీకి మిడ్ పాయింట్ గుండా పాస్ అవుతుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 28. ఇఫ్ x, y బిలాంగ్స్ టు Q3, the point x, y belongs to Q3, then what about minus x, y belongs to which quadrant? సో ఇక్కడ మనకి x, y Q3లో ఉంటే మైనస్ x, y అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంది అనేది మన క్వశ్చన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కోఆర్డినేట్ ప్లేన్ తీసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్ ఇది Q1 ఫస్ట్ క్వాడ్రెంట్ బోత్ ఆర్ ప్లస్ అని, Q2 సెకండ్ క్వాడ్రెంట్ మైనస్ ప్లస్ అని, థర్డ్ క్వాడ్రెంట్ Q3లో బోత్ ఆర్ మైనస్ అని, ఫోర్త్ క్వాడ్రెంట్లో మనకి ప్లస్ మైనస్ అని తెలుసు. అంటే ఎక్స్ వైలు రెండు పాజిటివ్, ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్, ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ నెగిటివ్, ఎక్స్ ఈజ్ పాజిటివ్ బట్ వై ఈజ్ వాట్ నెగిటివ్ అని తెలుస్తుంది. ఇప్పుడు Q3లో ఒక పాయింట్ ఉంది అంటే అది ఎక్స్ వై. అది ఏమవుతుంది అంటే నేను ఎగ్జాంపుల్గా ఎక్స్ వైని నేను ఏమని తీసుకుంటున్నానంటే -2, -3 అని తీసుకున్నాను. సో నాకు కావాల్సింది మైనస్ ఎక్స్ వై అంటే దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది 2, -3 అవుతుంది. అంటే ఇది ఫోర్త్ క్వాడ్రెంట్ అవుతుంది అన్నమాట. సో థర్డ్ క్వాడ్రెంట్లో రెండు నెగిటివ్గా ఉంటాయి కాబట్టి నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో -2, -3 తీసుకున్నాను. నాకు మైనస్ ఎక్స్ వై కావాలంటే ఎక్స్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అవుతుంది. 2, -3 బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రెంట్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 29. Read the following statements. Statement 1. Any two similar figures are concurrent. చాలా బిగినింగ్లోనే చెప్పుకున్నాం ఇది. ఏ రెండు స్వరూప పటాలైనా సర్వసమానం అనేది రాంగ్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ వాట్ రాంగ్. సో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే సెకండ్ వన్ ఎనీ టూ కాంకరెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. ఏ రెండు సర్వసమాన పటాలైన స్వరూపాలు అని చెప్తున్నాం. ఇది ట్రూ. సో నెక్స్ట్ ఇంకా మనకి సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండడం, యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉండడం అనేది కూడా మనం ఈ సిమిలర్ ట్రయాంగిల్స్కి సంబంధించింది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ట్రూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. అనురూప భుజాలు అనుపాతంలో ఉంటే అటువంటి రెండు త్రిభుజాలు స్వరూపాలు. అంటే థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. వాట్ అబౌట్ ఫోర్త్ స్టేట్మెంట్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ అనురూప కోణాలు సమానంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ట్రూ. సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. ఈ 4 పాయింట్స్లో ఏవి ట్రూ అంటే మనకి 2, 3, 4 అనేవి ట్రూ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. కాబట్టి టూ సిమిలర్ ఫిగర్స్ ఎప్పుడు కూడా మనకి కాంకరెంట్ అవు. టూ కాంకరెంట్ ఫిగర్స్ అనేవి ఏవైనా సరే కంపల్సరీ మనకి సిమిలర్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 30. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి. సో డిఈ అనేది ఏబికి ప్యారలల్ అయితే మనకి ఎక్స్ విలువ ఎంత అని చెప్పి ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే సో డయాగ్రామ్ చూడగానే మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి కనిపిస్తుంది. ఇక్కడ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. బై టేల్స్ థియరమ్ మనకి ఏమని తెలుసు అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని తెలుసు. ఒకసారి అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x + 3/3x + 19 అదేవిధంగా x / 3x + 4 అని చెప్పడం జరిగింది. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేయడం, లేదంటే ఆప్షన్స్ ఒక్కొక్కటి మనం సబ్స్టిట్యూట్ చేసి చూడడం జరుగుతుంది. సో ఇందులో మనకున్న ఆప్షన్స్ ఏమేమి ఉంది అంటే 4, 1, 3, 2 అని తెలుస్తుంది. మనం 1 by 1 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 1 + 3 4 అవుతుంది. ఇక్కడ 1 పెడితే 3 అవుతుంది. 3 + 19 22 అవుతుంది. అదేవిధంగా x = 1 అనేది మనం చెక్ చేస్తున్నాము. ఇక్కడ 1/3 + 4 7 అవుతుంది. ఏ విధంగా చూసినా ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి అన్ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇందులో మనకి ఆప్షన్ బి అనేది రాంగ్ అని తెలుస్తుంది. అదే x = 2 కూడా సబ్స్టిట్యూట్ చేసి చూస్తున్నాము. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 3 ఏమవుతుంది 5 అవుతుంది. ఇక్కడ 3 × 2 6
6 + 19 25 అవుతుంది. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2/x = 2 సబ్స్టిట్యూట్ చేస్తుంటే 3 × 2 6, 6 + 4 10 అవుతుంది మనకి. ఈ 2 10లో 5 టైమ్స్ అని తెలుసు, అదేవిధంగా ఈ 5 ఇందులో 5 టైమ్స్ అని తెలుసు. అంటే 1/5 = 1/5 అంటే x = 2 అనేది రైట్ ఆన్సర్. ఇది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డిలో ఉంది, కాబట్టి ఆప్షన్ డి. సో x = 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో అదేవిధంగా మిగిలిన ఆప్షన్స్ ఇంకా మనం చెక్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే x = 2 సబ్స్టిట్యూట్ చేయడం అంటే 2 + 3 5 అని, 3 × 2 6, 6 + 19 25 అని క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా x = 2 ఇస్తే మనం 2/3 × 2 6, 6 + 4 10 అవుతుంది. ఈ 2 10లో 5 టైమ్స్, ఈ 5 25లో 5 టైమ్స్, అంటే 1/5 = 1/5 అంటే x = 2 అంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ మనకి. So question number 31, triangle ABC is an isosceles triangle in which angle C is 90 and AC is equal to 6 centimeters, then AB is equal to how much? So the given triangle is what? Isosceles triangle అంటే సమద్విబాహు త్రిభుజం. అంటే ఇది 6 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా ఎంత అంటే 6 సెంటీమీటర్స్ అవుతుంది మనకి, ఎందుకంటే ఇది సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్. కాబట్టి మనకు కావాల్సింది ఏబీ కావాలి. ఏబీ ఇస్ వాట్? హైపోటెన్యూస్, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏబీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. AB² బై పైథాగరస్ థియరం AB² AC² ప్లస్ వాట్? BC². 6² 36, BC² 6² 36, √72 అనేది మనం ఈ ఆప్షన్స్లో చూస్తే, సో √72 లేదు. ఆప్షన్ ఏలో మనకి దీన్ని 36 × 2 అని రాసుకోగలిగితే √36 ఈజ్ 6, 6√2. ఆప్షన్ ఏ ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. Question number 32, a man goes 24 meters due west and then 7 meters north. How far he from the starting point? ఒక మనిషి పశ్చిమంగా 24 మీటర్లు, తర్వాత 7 మీటర్ల ఉత్తరంగా నడిచాడు. ఇప్పుడు ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అనేది మన క్వశ్చన్ ఇక్కడ మనకి. సో మనం ఎప్పుడైనా సరే ఈ డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం ఇది ఈస్ట్ అని, ఈస్ట్కి ఆపోజిట్లో మనం వెస్ట్ అని, లెఫ్ట్ సైడ్ నార్త్, అదేవిధంగా రైట్ సైడ్ సౌత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత క్వశ్చన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఏ మ్యాన్ గోస్ 24 meters డ్యూ వెస్ట్. సో ఇక్కడి నుంచి అలాగా 24 meters వెస్ట్కి రావడం జరిగింది. అక్కడి నుంచి 7 meters నార్త్, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నార్త్కి 7 meters. సో ద స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఇది బిగినింగ్ ఇక్కడ ఉన్నాడు 24 meters వెస్ట్, అక్కడి నుంచి 7 meters నార్త్. ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఇది కాదు మనకు కావాల్సింది, ఇది కావాలి. ఇది ఏబిసి అనుకుంటే మనకు కావాల్సింది ఏసి, అంటే బిగినింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే బై పైథాగరస్ థియరం AC² = వాట్? AB² + BC². AC² = 24² + 7². AC √625 = what? 25 meters. He is 25 meters away from starting point. Option B is what? Right answer. Question number 33, in the adjacent figure if PA is equal to 4 centimeters, BQ is equal to 3 centimeters, AC is equal to 11 centimeters, then BC is equal to how much? పక్కనున్న పటంలో ఏపీ అదేవిధంగా బీక్యూ ఇవ్వడం జరిగింది, ఏసీ కూడా ఇచ్చారు, బీసీ ఎంత అనేది మనకు. దిస్ ఈజ్ అవర్ గివెన్ డయాగ్రామ్. ఈ గివెన్ డయాగ్రామ్లో మనకి ఏపీ 4 అని తెలుసు. ఏపీ 4 అయితే ఏఆర్ కూడా 4 అవుతుంది, ఎందుకంటే ద లెంగ్త్స్ ఆఫ్ ద టాంజెంట్స్ ఫ్రమ్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్ ఈజ్ వాట్? సేమ్ అని చెప్పాం మనం. కాబట్టి ఇక్కడ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్లో చాలా క్లియర్గా ఈ బేసిక్స్ చెప్పాము. ఈ ఏ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఇది పి, అదేవిధంగా ఇది ఆర్ అవుతుంది. ఇది 4 అయితే ఇది కూడా మనకి ఎంత అవుతుంది అంటే 4 అని తెలుస్తుంది. ఈ టోటల్ 11 కాబట్టి ఇది 4 అయితే ఇది మనకి 7 అని తెలుస్తుంది. ఇది 7 అయితే ఈ పాయింట్ నుంచి మనం ఇదొక టాంజెంట్ 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఇది 7 అయితే ఇది కూడా మనకి 7 అవుతుంది. బీసీ ఎంత అవుతుందంటే 3 + 7 10 centimeters అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. ఇందులో మనం యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ మనం డ్రా చేస్తే సర్కిల్కి ఇది ఏ ఇది బి అనుకుంటే ద లెంగ్త్స్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ వాట్? సేమ్. అంటే ఏపీ డిస్టెన్స్ ఏదైతే ఉందో పీబీ కూడా ఏమవుతుంది? సేమ్ డిస్టెన్స్ అవుతుంది. అదే కాన్సెప్ట్. సో ఈ ఎక్స్టర్నల్ పాయింట్ ఏ నుంచి పీకి డిస్టెన్స్ 4 అయితే ఆర్ కూడా డిస్టెన్స్ 4 అవుతుంది.
ఫస్ట్ పాయింట్. ఈ టోటల్ డిస్టెన్స్ 11 కాబట్టి ఇది 4 అయితే ఇది 7 అవుతుంది. ఇది 7 అయితే ఈ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అని, సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అని తెలుస్తుంది. అంటే ఇది 7 అయితే ఇది కూడా 7 సెంటీమీటర్స్ అని తెలుస్తుంది. మనకి బీసీ కావాలి, టోటల్ లెంగ్త్ బీసీ కావాలి. 3 + 7 10. ఆప్షన్ డి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. Question number 34. In the adjacent figure CA and CB are tangents. CA, CB are tangents. Angle AOB 3x + 5, angle ACB x + 3. Then the value of x is. సో పక్కన ఉన్న పటంలో స్పర్శ రేఖలు అనగానే మనకి లెంగ్త్స్ ఆఫ్ ద టాంజెంట్స్ అనేది ఈక్వల్ అని ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 34లో మనకి 2 టాంజెంట్స్ ఆర్ గివెన్. అంటే 2 స్పర్శ రేఖలు ఇచ్చారు. అవేంటి అంటే మనకి ఇక్కడ CB అదేవిధంగా CA అని తెలుస్తుంది. అదేవిధంగా ఇలా జాయిన్ చేసి ఈ యాంగిల్ ఎంత అంటే 3x + 5 డిగ్రీస్ అని చెప్పడం జరిగింది. ఈ యాంగిల్ ఎంత అంటే x + 3 డిగ్రీస్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది మనకు క్వాడ్రిలేటరల్ అని తెలుస్తుంది. ఎలాగా OACB 4 సైడ్స్ ఉన్నాయి. ఇది ఒక క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ O ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. వాట్ ఈజ్ యాంగిల్ O? 3x + 5. అదేవిధంగా వాట్ ఈజ్ యాంగిల్ C? x + 3 ఈజ్ ఈక్వల్ టు వాట్? 180 డిగ్రీస్. 3x + x 4x అని, 5 + 3 8 అని ఈజ్ ఈక్వల్ టు వాట్? 180 అని తెలుస్తుంది. సో ఈ 8 ఇటు వెళ్తే -8 అవుతుంది. అక్కడికి ఇది 172. 4x ఈజ్ ఈక్వల్ టు 172. x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4. ఆప్షన్ బి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 35. సో ఇక్కడ కూడా మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. డయాగ్రామ్ ఇచ్చి మనకి లెంగ్త్ ఆఫ్ ఏబి అనేది అడగడం జరిగింది. ఒకసారి దీన్ని చూస్తూ ఉంటే బేసిక్ కాన్సెప్ట్స్ వీడియోలో ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో డయాగ్రామ్ చూస్తుంటే క్లియర్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇక్కడికి మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిబి ఎంత అంటే మనకి బై పైథాగరస్ థియరం OB² ఈజ్ ఈక్వల్ టు OD² + DB² అని తెలుసు. దాన్ని చూస్తుంటే మనకి DB² కావాలి కాబట్టి DB² ఈజ్ ఈక్వల్ టు OB² - OD². అంటే మనకి BD² ఈజ్ ఈక్వల్ టు 13² - 5². 13² 169, 169 - 25 144. BD ఈజ్ ఈక్వల్ టు వాట్? 12 అని తెలుస్తుంది. ఈ డిస్టెన్స్ 12 అయితే ఇది కూడా 12. I want the distance AB. AB is equal to 2 × 12, 24. Option B is what? Right answer. Question number 36 lo we have 2 statements. So now choose the correct statement given below. 4 options ఇచ్చారు. దాంట్లోనే మనం కరెక్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంది. Statement 1. If the volume of 2 spheres are in the ratio 27:8, 4/3 πr³. 2 స్పియర్స్ ఇచ్చి కంపేర్ చేస్తున్నప్పుడు ఒకదాన్ని మనం R1 అనుకోవాలి, ఇంకొక దాన్ని 4/3 πr² ఈజ్ ఈక్వల్ టు 27:8. వాల్యూమ్ ఆఫ్ 2 స్పియర్స్ 4/3 πr₁³, 4/3 πr². సో దీంట్లో మనకి 4/3 4/3 అదేవిధంగా 5 కూడా మనం తీసేసుకోవచ్చు. మిగిలింది ఎంత అంటే మనకి ఇక్కడ R₁³ R₂³ ఈజ్ ఈక్వల్ టు 27:8. R₁³ R₂³ వచ్చింది. అంటే ఇక్కడ మనకి R1 R2 ఎంత అంటే మనకి 3:2 అని తెలుసు మనకి. ఎందుకంటే 3³ అంటే 27, 2³ అంటే 8. సర్ఫేస్ ఏరియాస్ ఫార్ములా మనకి స్పియర్కి 4πr₁² 4πr₂² ఈజ్ ఈక్వల్ టు మనకి సర్ఫేస్ ఏరియాస్ ఇన్ ద రేషియో 3:2 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి 4π తీసేస్తుంటే మనకి R1² R2² ఈజ్ ఈక్వల్ టు వాట్? 3:2. ఇక్కడ R1 R2నే 3:2 అయింది. సో ఇక్కడ మనకి R1² R2² 3:2 అయింది. అంటే దీని నుంచి R1 R2 ఏమవుతుంది అంటే √3 అవుతుంది. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ వాట్? రాంగ్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో వాల్యూమ్స్ రేషియో నుంచి R1 R2 3:2 వస్తుంది. సర్ఫేస్ ఏరియాస్ నుంచి రేషియో మనకి R1 R2 √3 వస్తుంది. రెండు సేమ్ కాదు కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ వాట్? ఫాల్స్ అని తెలుస్తుంది. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుందంటే మనకి స్టేట్మెంట్ 2లో మనకి ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 4/3 πr³. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా 4πr². సో ఈ ఫార్ములాస్ అనేది కరెక్టే. ఇదే ఫార్ములాస్ ఇక్కడ మనం అప్లై చేస్తే ఈ రెండు డిఫరెంట్గా వచ్చినాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎలా ఉంది అంటే నౌ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ గివెన్ బిలో. ఆప్షన్ ఏలో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నారు కాబట్టి అది రాంగ్ అవుతుంది. బిలో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అన్నారు, అది కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ అనేది ట్రూ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. Question number 37. The number of cubes having edge 1 centimeter made from a cube with volume 125
సెంటీమీటర్ క్యూబ్ ఆర్ 125 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం గల ఒక ఘనం నుండి 1 సెంటీమీటర్ అంచుగా గల ఘనాల సంఖ్య మనం ఎన్ని తయారు చేయొచ్చు అనేది మన క్వశ్చన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది క్యూబ్ అంటే మనకి 6 ఫేసెస్ ఉంటాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ 125 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉంది ఈ క్యూబ్కి. దీంట్లోంచి మనం 1 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్తో ఉన్న ఎన్ని క్యూబ్స్ తయారు చేయొచ్చు అంటే మనం పీసెస్ కింద కట్ చేస్తే ఇది మనకి 125 వాల్యూమ్ బై క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ క్యూబ్స్ విత్ 1 సెంటీమీటర్ volume is 125. So therefore here option A is right answer. Number 38, 3 cos square 60 plus 2 cot square 30 minus 5 sin square 45 is equal to how much? అంటే ఇక్కడ మనకి టేబుల్ అనేది టేబులర్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. కాస్ 60 ఎంత అంటే మనకి 1/2 అని తెలుసు కాబట్టి 3 into 1/2 హోల్ స్క్వేర్. అదేవిధంగా ప్లస్ 2 cot 30 అంటే tan 30 1/√3 cot 30 √3 అవుతుంది, √3 హోల్ స్క్వేర్ మైనస్ 5 into sin square 45, sin 45 is 1/√2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తుంటే అయితే మనకి 3/2 స్క్వేర్ is 4 plus √3 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2 into 3 6 minus square root cancel, it becomes 5/2. What is LCM? 4 is LCM. Now 4 goes 1 times 1 into 3 3 plus 1 is there at a denominator, 1 goes 4 times 4 into 6 24 minus 2 goes 2 times 5 into 2 10 3 plus 24 27 minus 10 17/4. Option B is what? Right answer. Question number 39, which of the given values is never possible for 2 sin theta where A is a positive real number and A not equal to 1? క్రింద ఇవ్వబడిన విలువల్లో ఏ నాట్ ఈక్వల్ టు 1 మరియు ఏ ఒక ధనవాస్తవ సంఖ్య అయినప్పుడు 2 sin thetaకి ఎల్లప్పుడూ సాధ్యం కాని విలువ ఏంటి అని అడిగితే ఇక్కడ మనకి జనరల్గా sin theta వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ +or-1. సో sin theta వాల్యూ మనకి ఎప్పుడు కూడా -1కి +1కి మధ్యలో ఉంటుంది. అదే 2 sin theta అంటే మనం 2తో మల్టిప్లై చేస్తే -2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 sin theta ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 1/A కానీ బికి సంబంధించి A కానీ C కానీ D కానీ ఆన్సర్స్ అనేది దీనికి దగ్గరగా లేవు, కానీ క్యూలో మనకి A + 1/A ఇచ్చారు కాబట్టి దాన్నే మీరు రైట్ ఆప్షన్గా భావించండి. కాబట్టి ఆప్షన్ C A + 1/A ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? కింద ఇవ్వబడిన వాటిలో వేది సత్యం అని అడిగితే ఫస్ట్ వన్ sin square theta ఈజ్ ఈక్వల్ టు 1 - cos square theta. ఆ మైనస్ కాస్ స్క్వేర్ ఇటు వస్తే sin square theta + cos square theta ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్ secant square theta ఈజ్ ఈక్వల్ టు 1 + tan square theta. tan square ఇటు వస్తే secant square theta - tan square theta ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. థర్డ్ వన్ cosecant square theta ఈజ్ ఈక్వల్ టు 1 - cot square theta. మైనస్ కాట్ స్క్వేర్ ఇటు వస్తే cosecant square + cot square ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే cosecant square theta - cot square theta 1 అవ్వాలి, కానీ ఇక్కడ ఇచ్చింది థర్డ్ బిట్ రాంగ్ అవుతుంది. అంటే 1 and 2 మాత్రమే కరెక్ట్ అవుతున్నాయి. ఆప్షన్ C ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. 41, if ABC are interior angles of a triangle ABC, then tan of A + B/2 is equal to how much? sin C/2, cos C/2, tan C/2, cot C/2. చూద్దాం, ఇది మనకి ఏమని తెలుసు అంటే whenever ABC are angles of a triangle A + B + C is equal to 180 degrees. మనకు కావాల్సింది tan of A + B/2. కాబట్టి A + B is equal to what? 180 - C. By dividing with 2 on both the sides, it becomes what? 90 - C/2. This is what? A + B/2. I want tan of A + B/2, taking tan on both the sides. Therefore tan of A + B/2 is equal to tan of 90 - C/2. ట్రైగోనోమెట్రిక్ బేసిక్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాము. 90sకి 270sకి సైన్ కాస్ గాను ట్యాన్ కాట్ గాను మారుతుందని తెలుసు మనకి. tan 90 - θ ఏమవుతుందంటే కాట్ θ, అంటే cot C/2. ఆప్షన్ D ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. క్వశ్చన్ నెంబర్ 43, ఏ పోల్ ఆఫ్ హైట్ 6 meters casts a shadow of 2√3 meters long on the ground at the instant the sun's elevation is. So here we already discussed this point in basics video of heights and distances. మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడొచ్చు.
6 మీటర్ల పొడవు గల ఒక కర్ర నేలపై 2 × √3 మీటర్స్ పొడవు గల నీడను ఏర్పరుస్తుంది అంటే ఇక్కడ మనం ఒక కర్రను తీసుకుంటే ఇది 6 మీటర్స్ ఉంది, దీని నీడ 2√3 మీటర్స్ వస్తుంది. మనకు కావాల్సింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా ఎంత అనేది తెలుస్తుంది. ఇక్కడ ఏబి అనేది కర్ర, బీసీ అనేది దాన్ని షాడో లేదా నీడ అనుకుంటే మనకి. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం చాలా సింపుల్ ఫార్ములా ఇది, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side, means 6/2√3, 2 goes 3 times, √3 goes √3 times. Tan theta is equal to √3 అంటే tan 60. Theta is equal to 60 degrees. Option C is what? Right answer. Question number 44 from statistics. For a frequency distribution L is equal to 40, sigma F is equal to N is equal to 52 and CF cumulative frequency is equal to 28 and frequency F is equal to 8 and H is equal to 10, then the median, ఒక median formula మనకి median is equal to L plus n/2 minus C by F into H అని అందరికీ తెలిసిందే. L అంటే మనకి లోయర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోయర్ లిమిట్ మనకి ఇందులో మనకి 40 ఇవ్వడం జరిగింది. 40 ప్లస్ n/2, n అంటే సిగ్మా F is equal to 52/2, n/2 మైనస్ C అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF is equal to what? 28 బై F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఇంటర్వెల్. మీడియన్ క్లాస్కి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇక్కడ మనకి 8 అని తెలుస్తుంది, H is equal to 10 అని తెలుస్తుంది. అంటే ఇది 40 ప్లస్ దిస్ ఈజ్ 26 మైనస్ 28/8 ఇంటూ 10, 40 ప్లస్ మైనస్ 2/8 ఇంటూ 10. 2 goes 4 times, 2 goes 2 times 5 times, 40 minus 5/2. ఆన్సర్ 37.50 వచ్చింది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదీ లేదు అంటే ఆల్ ఆప్షన్స్ కూడా మనకి రాంగ్ అని తెలుస్తుంది. రైట్ ఆన్సర్ అనేది 37.50. మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో క్లాస్ ఇంటర్వెల్ డేటా లేదా గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్కి ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ C బై F ఇంటూ H. L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఇంటర్వెల్, అదేవిధంగా n/2 అంటే n అంటే సిగ్మా F, అది మనకి 52 అని ఇచ్చారు, 52/2. C అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అది 28. ఇది F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అది ఎంత అంటే 8. H అంటే 10 అని తెలుస్తుంది, అంటే క్లాస్ ఇంటర్వెల్ అనమాట అది H అంటే. సో 40 ప్లస్ 52/2 అంటే 26 మైనస్ 28/8 అని తెలుస్తుంది. ఇక్కడ 26 మైనస్ 28 అంటే -2, ఇది మనకి -2/8. 2 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇందులో 2 టైమ్స్ 2 5 టైమ్స్ అని తెలుస్తుంది, 5/2 అంటే 2.5 అని తెలుసు. ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ ఉంది కాబట్టి మనకి 40 మైనస్ 2.5 అంటే 37.50. ఆల్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. రైట్ ఆన్సర్ ఈజ్ 37.50. Number 45, median of x/5, x, x/4, x/2, x/3 is 13. Then the value of x is, డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయవలసి ఉంటుంది. అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి మనం. డినామినేటర్స్ చూస్తుంటే ఇక్కడ ఎంత ఉంది అంటే 1 2 3 4 5, అంటే ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ 1 ఈజ్ లెస్ దాన్ 2, 2 ఈజ్ లెస్ దాన్ 3, 3 ఈజ్ లెస్ దాన్ 4, 4 ఈజ్ లెస్ దాన్ 5 అని తెలుస్తుంది. అది మనం 1/, తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 1 ఈజ్ లెస్ దాన్ 2, 2 ఈజ్ లెస్ దాన్ 3, 3 ఈజ్ లెస్ దాన్ 4, 4 ఈజ్ లెస్ దాన్ 5 అని తెలుస్తుంది. మనం బై తీసుకున్నప్పుడు 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1/3 ఈజ్ గ్రేటర్ దాన్ 1/4 ఈజ్ గ్రేటర్ దాన్ 1/5 అని తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ x/2 ఈజ్ గ్రేటర్ దాన్ x/3 ఈజ్ గ్రేటర్ దాన్ x/4 ఈజ్ గ్రేటర్ దాన్ x/5 అని తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఈ విధంగా మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, లేదంటే దీన్ని కావాలంటే రివర్స్లో కూడా మనం రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న టైంలో మనకి మీడియన్ అనేది 13కి ఈక్వల్ అవుతుంది. వాట్ ఈజ్ మీడియన్? ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ చేసాం, ఇది కూడా క్యాన్సిల్ చేస్తే మనకి x/3 అవుతుంది. x/3 ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ హియర్ 13 అని తెలుస్తుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 × 13 39 అని తెలుస్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 39 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెంబర్ 46,
if the mean of p and 1 by p is m, what is mean of a and b? A plus b by 2. ఆ విధంగా what is mean of p and 1 by p? P plus 1 by p divided by 2 is equal to m. అంటే దీనికి మనకి p plus 1 by b క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2m అవుతుంది. దీన్ని ఎలా ఉంచు మీన్ ఆఫ్ p క్యూబ్ అండ్ 1 by p క్యూబ్ అంటే దీన్ని డివైడెడ్ బై 2 అని రాసుకోవచ్చు. ఈ పైన ఉన్న p క్యూబ్ ప్లస్ 1 by p క్యూబ్ని మనం ఎలా రాసుకోవాలనేది మనకి ఇక్కడ అవకాశం ఉంది. మనకు సో ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మనం ఏ ప్లస్ బి అనే దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే మనకు తెలిసిన ఫార్ములా ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేయాలి. అంటే ఏ అంటే మనకి పి అని, బి అంటే మనకి 1 by p అని తెలియాలి. అంటే ఇక్కడ మనకి p ప్లస్ 1 by p హోల్ క్యూబ్ రాసుకుంటే ఇది p క్యూబ్ ప్లస్ 1 by p క్యూబ్ ప్లస్ 3 ఇంటూ p ఇంటూ 1 by p అదేవిధంగా p ప్లస్ 1 by p అనేది వస్తుంది మనకి. సో p ప్లస్ 1 by p ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే p ప్లస్ 1 by p ఈజ్ ఈక్వల్ టు 2m. సో 2m ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2m హోల్ క్యూబ్ ఏమవుతుంది అంటే మనకి 8m క్యూబ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్ ప్లస్ 1 by p క్యూబ్. ఇక్కడ నాకు ఆ వాల్యూ కావాలి. ఈ p క్యాన్సిల్ అవుతుంది అంటే మనకి ప్లస్ 3 ఉంది. p ప్లస్ 1 by p ఎంత అంటే 2m అని తెలుసు. ఇక్కడ 2m సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2m ఇంటూ 3 ఏమవుతుందంటే 6m అవుతుంది. వాట్ ఈజ్ p క్యూబ్ ప్లస్ 1 by p క్యూబ్? దీని వాల్యూ ఎంత అంటే మనకి ఈ 6m ఇటు సైడ్ వస్తే మనకి ఏమవుతుంది అంటే ఇది 8m క్యూబ్ మైనస్ 6m అవుతుంది డివైడెడ్ బై 2 అని తెలుస్తుంది. 2 goes 4 times అంటే 4m క్యూబ్ మైనస్ 2 goes 3 times అంటే 3m అవుతుంది. అంటే ఇందులో మనం ఇక్కడ m కామన్ తెస్తే 4m స్క్వేర్ మైనస్ వాట్ 3 అవుతుంది. So option C is what? Right answer. Question number 47. The mode of the data 3, 1, 4, 3, so on 3 is what? X plus 1. Then the value of 2x square plus 3x plus 1 is. సో ఇక్కడ డేటా ఇచ్చి అను రాసుల బాహులకం x ప్లస్ 1 అయితే 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 విలువ ఎంత అని అడగడం జరిగింది. సో ఇక్కడ మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ వాల్యూ అంటే ఎక్కువ వాల్యూ అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో దాన్నే మనం బాహులకం అని చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి 3, 1, 4, 3, 5, 7, 3, 9, 3 అంటే రిపీట్ అయింది 3 అని తెలుస్తుంది. అంటే ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్ టు వాట్ x ప్లస్ 1 అని తెలుస్తుంది. ఇక్కడ డేటాలో ద మోడ్ ఈజ్ వాట్ x ప్లస్ 1. సో వాట్ ఈజ్ మోడ్? రిపీటెడ్ వాల్యూ 3 కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ x ప్లస్ 1, x ఈజ్ ఈక్వల్ టు 2 అని తెలిసింది. x ఈజ్ ఈక్వల్ టు 2 అని తెలిసిన తర్వాత మనల్ని అడిగింది 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1లో x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ 4, 4 ఇంటూ 2 8 ప్లస్ 3 ఇంటూ 2 6 ప్లస్ 1 టోటల్. ఆప్షన్ డి ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. Number 48. So A అనేది what is A? The probability of an impossible event is what? 0. కాబట్టి A maps with what? 1 అని తెలుస్తుంది. అదేవిధంగా సెకండ్ బిట్ probability of E plus probability of not E means probability of E plus probability of E bar. Probability of happening and probability of not happening the event is what? Equal to 1. కాబట్టి బి మ్యాప్స్ విత్ 3 అని తెలుస్తుంది. అదేవిధంగా సి అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్. వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్ వీ విల్ గెట్ ఏ హెడ్ ఆర్ వాట్ టైల్. కాబట్టి సి మ్యాప్స్ విత్ 4th బిట్ అని తెలుస్తుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా డి అనేది ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ 50%. ఇట్స్ వాల్యూ 50% మీన్స్ 50/100 అంటే 1/2 అంటే డి మ్యాప్స్ విత్ వాట్ 2 అని తెలుస్తుంది. కాబట్టి ఇవి ఎందులో ఉన్నాయో మనం ఒకసారి చూస్తే C4 ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. Question number 49. The probability of guessing the correct answer to a certain question is x/12. Probability of guessing the answer is what? Correct. If the probability of not guessing the correct answer to the question is 2/3. పరీక్షలో ఒక ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎన్నుకొని సంభావ్యత x/12. సో కరెక్ట్ ఆన్సర్ రావడానికి ప్రాబిలిటీ x/12. అదేవిధంగా రాంగ్ ఆన్సర్ రావడానికి సి బార్ అని ఇస్తున్నాను. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ 2/3 అని తెలుస్తుంది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ సక్సెస్. ప్రాబిలిటీ ఆఫ్ చూజింగ్ ద రైట్ ఆన్సర్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ చూజింగ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాము. అంటే x/12 ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం మనకి 12 అని తెలుసు. 12 goes 1 time. x plus 3 goes 4 times. 4 into 2 8 is equal to what? 1. 12 అవుతుంది. 12 minus 8 అంటే 4 అవుతుంది. x is equal to 4. ఆప్షన్ సి is what? రైట్ ఆన్సర్.
అదే 50. ఇఫ్ ఈ ఈజ్ అన్ ఈవెంట్, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఇట్స్ ప్రాబిలిటీ, దెన్ సో ఇక్కడ మనకి ఈ అనేది ఒక ఘటన మరియు పి ఆఫ్ ఈ అనేది దాని సంభావ్యత అయితే మనకు తెలిసింది ఆప్షన్ ఏ ఈజ్ వాట్, 0 is less than or equal to probability of E is less than or equal to 1. Option A is what? Right answer. ఎందుకంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1 అండ్ ఇంక్లూడింగ్ 0, 1. ఇది 0 అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఈ 0 అయితే ఇంపాసిబుల్ ఈవెంట్ అని, సో అసంభవం అని చెప్తాం. అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సర్టెన్ ఈవెంట్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రాబిలిటీ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇంతవరకు మీరు ఈ ఆర్జేయు కేటీ సెట్ మోడల్ పేపర్ 1కి సంబంధించి మ్యాథమెటిక్స్లో 25th క్వశ్చన్ నుంచి 50th బిట్ వరకు కూడా మీరు కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూశారు. మరి నేను చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా కేర్ అనేది తీసుకుని ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 99.99% ఇందులో రాంగ్ అనేది ఉండదు. ఏదైనా మీకు రాంగ్ అనిపించినా, ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో మీరు ఇవ్వండి. దాన్ని నేను చూసి నెక్స్ట్ వీడియోలో మరలా అప్డేట్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మిమ్మల్ని ఒక స్టెప్ పైకి ఎక్కించే విధంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. టీస్ టెస్ట్స్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి మన ఛానల్లో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్. లెట్ us meet in నెక్స్ట్ వీడియో. జై హింద్.